గిఫ్ట్ ఇచ్చినాక మోదీ సాబ్కి ముందు ఎలక్షన్లు తీసుకెళ్ళేది నేను గట్టిగా ఉంటాను. ప్రజలకు ఒక హామీ ఇస్తున్నా, ఏం పనులున్నా ఖచ్చితంగా దగ్గరుండి విశ్వేశ్వరరెడ్డి సాబ్తో కొట్లాడి మాట్లాడి మీ పనులన్నీ చేసేది నా బాధ్యత. మీ అందరికీ తెలుసు. ఇది నా ఉద్దేశం. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రంజిత్ రెడ్డి మాట్లాడతాడంట, రోహిత్ రెడ్డి మాట్లాడతాడు. అరే ఈడ ఒక్క స్కామ్ చూపిండు భయ్, రోహిత్ రెడ్డి తప్ప ఒక స్కామ్ చూపిండు మా క్యాండిడేట్ ఉన్నదా? పబ్లిక్ చూస్తలేరా? వాళ్ళు అన్ని డబ్బాలు కొట్టుకుంటుంది. ఇప్పుడు తిరిగి మేమేది కొట్టాలి? నేను కూడా అన్నా ఇప్పుడు కాదు, ఇట్లా ఇప్పుడు ఒక 15 రోజులు ఉన్నది, తీస్తా తిమ్మరం బయటికి వచ్చి ఒకరొకటి ఊకే మాట్లాడుతున్నారు, ఆడ తిరుగుతున్నారు, ఈడ తిరుగుతున్నారు. ఇవో గుడ్ల దొంగ అని మేము అందులో పేరు పెట్టలే, మేము అన్నామా? మా బీజేపీ వాళ్ళు ఒక్కడు కూడా అనలే గుడ్ల దొంగ. ఇది అన్నోళ్ళు ప్రసాద్ సాబు, రేవంత్ రెడ్డి సాబు.